Srijana Garu is here. హలో ఎవ్రీవన్, ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. దండోరా ఫిలిం ఎక్స్పీరియన్స్ చాలా మ్యాజికల్గా జరిగింది. అంటే చాలా పెద్ద ఎన్సాంబుల్ కాస్ట్, అంటే సో మెనీ పీపుల్, అంటే ఒక్కొక్క రోజు 5-6 అంటే ఇక్కడ ఉన్న గ్రేటెస్ట్ ఆఫ్ యాక్టర్స్ అందరూ ఉండేవాళ్ళు. బట్ షూట్ చేయడం మాత్రం మనం చాలా సింపుల్, అంటే ఈజీగా చేసామంటే ఒక 40 వర్కింగ్ డేస్లో ఇది ఫినిష్ చేయడం ఒక పెద్ద టాస్క్ లాగా అనిపించింది. అండ్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ అయింది. అండ్ మూవీ కూడా లాస్ట్ 2 డేస్ నుంచి డిఫరెంట్ సెక్టర్ ఆఫ్ పీపుల్ చాలామంది చూశారు. అంటే నాకు ఒక 2 డేస్ బ్యాక్ శివాజీ సార్ కూడా కాల్ చేసి చాలా బాగుందని చెప్పినప్పుడు చాలా వ్యాలిడేటింగ్ అనిపించింది. అంటే మేము చాలాసార్లు చూసి ఉన్నాం కాబట్టి. బట్ హానెస్ట్లీ అంటే ఈ మూవీ చాలా రూటెడ్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అంటే ఇదేదో టైటిల్ చూసి ఒక కైండ్ ఆఫ్ అగ్రెసివ్ ఫిలిం అన్నట్టు కాదు. ఇట్స్ వెరీ అంటే స్వీట్ ఫిలిం. అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ మూమెంట్స్, అంటే ఇట్స్ వెరీ అగ్రెసివ్, అట్ ద సేమ్ టైం వెరీ సటిల్గా థింగ్స్ చెప్పడానికి ట్రై చేస్తున్న థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఐ వాంట్ టు థ్యాంక్ all my co-technicians, my art director, the production team, editor Srijana Garu, and last but not the least మురళి ఒక అమేజింగ్ స్క్రిప్ట్ రాశాడు అనమాట. నాకు అంటే గుడ్ థింగ్ అబౌట్ మురళి ఏంటంటే ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ లాగా తను ఎలా రాశాడు ఏంటి అన్నది తనకు కూడా కొంచెం ఒక ఐడియా ఉండదన్నమాట. అంతా తీసిన తర్వాత ఓకే ఇది వర్కౌట్ అయింది అన్నప్పుడే మురళి యా బ్రో మంచిగా ఉంది ఇదంతా అన్నట్టు చెప్తూ ఉంటాడు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూ ఆర్ హియర్, అండ్ ఎస్పెషల్లీ మై సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్. కృష్ణ ఈస్ వన్ గై హూ సింగిల్ హ్యాండెడ్లీ డిడ్ సో మచ్ వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అండి. అంటే హీ ఓన్లీ ఆపరేటెడ్ ద కెమెరా ఎవ్రీథింగ్ బ్యాక్ ఎండ్. అండ్ మై కలరిస్ట్ వెంకట్ గారు ఫ్రమ్ సారథి, he also did amazing work. On 25th అంటే మీరు అందరూ చూడొచ్చు వాట్ ఈస్ దండోరా ఈజ్ అబౌట్. టిల్ నౌ ఇట్స్ like we are going to wait like how people gonna see like Dandora. And I'd like to thank